రమ్మని నేను బటర్ఫ్లై మారా రాకెట్ అయి నీలో మ్యాజిక్. ఫస్ట్ అయితే ఈ 2 వీడియోస్ అయితే చూడండి, బాగా గమనించండి. విశ్వనాథ్ అండ్ సన్ ఒక మూవీలో ఒక సాంగ్ అయితే వచ్చింది, నేను బటర్ఫ్లై అని. ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. దాంట్లో ఉన్న యానిమేషన్ ఇక్కడ నేను చూపిస్తున్నా. చాలా అమేజింగ్గా ఉంటుంది యానిమేషన్ అనేది. ఇవి మొత్తం 3Dలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ యానిమేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఓపిక ఉంటే చూడండి, చాలా అంటే చాలా యూస్ అవుతుంది మీకు. సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది, ఆ యానిమేషన్ నేర్చుకోండి ఫస్ట్. అది మీరు 3Dలో ఉంది కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి. మీరు ఆ సాంగ్ చూడండి. నేను బటర్ఫ్లై అని ఒక సాంగ్ నేమ్ తోటి ఉంటుంది, చెక్ చేయండి, యూట్యూబ్లో ఉంది. అందులో ఉన్న యానిమేషన్ గమనించండి, చాలా బాగా అనిపించింది యానిమేషన్ అది. ఓకే, నెక్స్ట్ ఏమేమి యానిమేషన్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ వీడియో ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను, చూసి మీరు ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని నేను 2 రకాలుగా అయితే ట్రై చేసిన. ఓకేనా, ఆ 2 రకాలు ఏంటంటే నేను మీకు చెప్పాలి, అది చెప్తేనే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ యానిమేషన్ చేసింది ఏంటంటే ఫేమ్. ఓకేనా, ఈ ఫేమ్ టైప్లో అయితే చేసిన, ఈ ఫేమ్ ఏదైతే ఉందో ఈ యానిమేషన్ అయితే చేసిన, ఇలా అయితే మనకు మొత్తం అయితే రివీల్ అయిపోతుంది. ఆ సేమ్ అందులో యానిమేషన్ నేను మీరు కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం ఓపికతో చేయండి, ఇంకా సూపర్ అయితే అవుట్ఫిట్ వస్తుంది. ఓకే, లేకపోతే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అందులో మళ్ళీ ఒకసారి గమనించండి, మీకు ఒక ఐడియా అయితే తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ యానిమేషన్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక బ్యాలూన్ తీసుకున్నాం. మీరు సంథింగ్గా ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు బ్యాలూన్ అనేది, మీకు నచ్చిన కలర్. నా దగ్గర ఒక ఫోటో ఉంది కాబట్టి అదే తీసుకుంటున్నాను. నేను ఈ ఫోటో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రై చేసుకోవచ్చు మీరు. అండ్ దీన్ని ఎండింగ్ వరకు అయితే పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మూవ్ ఆన్ టాస్క్లోకి వెళ్ళి జెడ్ ఉంది కదా, XYZ అని ఉంటుంది, జెడ్ని పెంచుకోండి. ఒక 2000 లేకపోతే 3000, 2000 చేస్తున్నా, 2300 అండ్ ఫింగర్ తోటి జూమ్ చేస్తున్నా ఇలా. ఓకే, ఫస్ట్ ఫోటో యాడ్ అయిపోయింది, ఇలాగైతే యాడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఒక గోల్డెన్ ఫేమ్ PNG తీసుకుందాం. ఓకేనా, సంథింగ్ ఒక ఫేమ్ నేను మార్నింగ్ తీసుకున్నా, ఈ ఫేమ్ తీసుకుంటున్నా. ఓకే, మనకు ఫస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, సాంగ్ వినండి. ఇక్కడ చూడండి ఇంతవరకు. దాని తర్వాత సెకండ్ లిరిక్స్ ఇంతవరకు ఉంది, నాకు బాగా టైం గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. పెట్టేసిన ఒక 2-3 డేస్ అండ్ ఎక్స్ట్రా పార్ట్ని అలాగే ఉంచండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమొద్దు, దీన్ని మనం రొటేట్ చేద్దాం. రొటేట్ చేసిన తర్వాత మనకు ఈ ఫేమ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ వాప్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కింది స్కోర్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ ఉందా, దీన్ని యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్ తోటి. అండ్ దీన్ని మనమైతే ఇలాగైతే ఈ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇలా పెంచుకుంటే ఫేమ్ అనేది మనకు కొంచెం పెరుగుతుంది. ఇలా మనకు ఎంత కావాలి. ఓకే, దీని సైజ్ కొంచెం తగ్గిస్తాం. ఓకే, దీన్ని మనం ఎంతైతే ఉందో అంతే పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోయింది. అండ్ మనకు ఏమంటారు అది, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ట్రా చేసిన కదా, బ్యాక్గ్రౌండ్ ఎంతే చాలు, ఎక్కువతో ఎంత చాలు సరిపోతుంది. ఆ ఫేమ్ ఎంతైతే ఉందో అంతే చాలు. అండ్ మనమైతే దీని మధ్యలో ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక షేప్ తీసుకోవాలి. ఒక షేప్ తీసుకొని షేప్ని కరెక్ట్గా ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫింగర్ తోటి. దాని తర్వాత ఎడిట్ షేప్లో వెళ్ళి ఇలా కరెక్ట్గా ఫేమ్ ఎంతైతే ఉందో అంత అడ్జస్ట్మెంట్ చేసి ఆ షేప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మీడియా సింబల్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఫోటో దాంట్లో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు, అది యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ అయిపోయింది. అండ్ దాని ఫేమ్ కిందకి తీసుకురండి, గోల్డెన్ ఫేమ్ కిందకి తీసుకురండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పేజ్ కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఒక పేజ్ యాడ్ చేసుకోవాలి టాప్లో ఉంది నీకే ఇలా. ఓకేనా, అండ్ ఈ పేజ్ని మనం జెడ్ వాల్యూ అనేది కొంచెం పెంచుకోవాలి, ఒక 200- ఆ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు మనకు మొత్తం ఇలాగైతే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద ప్లేస్ కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి నాల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాల్ని ప్రతి ఒక్క దానికి లింక్ చేయాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్ మీద క్లిక్ చేసి నాల్ని యాడ్ చేసుకోండి. మరి సెకండ్ ఫోటో తీసుకొని నాల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేమ్, ఆ గోల్డెన్ ఫేమ్ తీసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత పేనియన్ తీసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ అయిపోయింది. మొత్తం ఎప్పుడు జరిపితే మొత్తం మూవ్ అవుతుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అవి అన్నీ మూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం నాల్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్ యాడ్ చేద్దాం, జూమ్ చేద్దాం దీన్ని ఇంత. అండ్ ఎండింగ్ కీ ఫేమ్లో అంటే బీట్ మాదిరి వచ్చి జూమ్ సైజ్ తక్కువ వచ్చేద్దాం ఇలా. ఓకే, ఫేమ్ అయింది. ఇక్కడ చూడండి మనం కరువులోకి వెళ్ళి కరువు యాడ్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, రెడ్ బాగుంది. కానీ దీన్ని మనం జెడ్ వెళ్ళండి కొంచెం పెంచుతాం అండ్ కిందికి తీసుకొద్దాం. ఇప్పుడు దీని మధ్యలో మనం లిరిక్స్ యాడ్ చేసుకో. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటా.
యాడ్ చేసిన తర్వాత ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ ఇస్తాను. ఆ మూవీలో యూజ్ చేసిన ఫాంట్ దీన్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఇక్కడ మనకు పైన ఆప్షన్ సెలెక్ట్ చేసి నల్ని యాడ్ చేసుకోవాలి. లిరికల్ని కూడా నల్ని యాడ్ చేసి దీన్ని మనం కొంచెం పెరిగితే ఇక్కడ మనకు కనిపిస్తుంది లిరికల్ అనేది. ఈ లిరికల్ని వైట్ అయినా ఏదైనా కలర్ పెట్టుకోండి. వైట్ బాగుంటుంది కాబట్టి వైట్ పెడుతున్నాం. ఓకే, నేను బటర్ఫ్లై వచ్చింది డూప్లికేట్ చేసి దీన్ని ఎక్స్ట్రా కట్ చేసి ఇక్కడ మనం బటర్ఫ్లై దగ్గర దీన్ని పెంచుకుందాం. ఓకే, సైజ్ కొంచెం తగ్గేసేసి ఇది దీనికి మీరు చిన్నగా యానిమేషన్ పెడదామంటే యానిమేషన్ పెట్టుకోవచ్చు. నేనేం పెట్టడం లేదు, అది ఎలాగైతే ఉందో అది అవుట్ అవుతుంది. చూడండి 7 లిరిక్స్ ఫస్ట్ లిరిక్స్. ఓకే, ఫస్ట్ లిరిక్స్ అయితే వచ్చినాయి మనకు బాగా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇలా. అంటే పైన లిరికల్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం సివిల్ లేయర్స్ ఉన్నాయి కాపీ చేసుకోండి. ఈ బీట్ మార్కర్ వచ్చి ఇప్పుడు పేస్ట్ చేయండి. 2 లిరిక్స్ సెట్ అయింది. సెకండ్ లిరిక్స్ కూడా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కొంచెం ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే లిరికల్ చేంజ్ చేసుకోండి, ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. పైన ఉన్న పిఎన్జీ ఫోటో చేంజ్ చేస్తున్నా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఆ పిఎన్జీ ఫోటో అయితే ఉందో అది నేను చేంజ్ చేసి దాని ప్లేస్లో వేరే ఈ యాంగిల్లో ఉన్న ఫోటో తీసుకుంటాను. ఈ యాంగిల్లో ఉన్న ఫోటో తీసుకుని ఈ సైడ్ పెడుతున్నాను. చూసుకోండి, ఈ సైడ్ పెట్టాను. ఇప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, నేను చెప్తాను. అది కూడా న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇది సపరేట్గానే చేసి దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు మీరు. నేను కూడా సేమ్ అదే చేసిన, సపరేట్గా చేసి ఏం చేశానంటే ఇలా మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న సాంగ్ మాత్రమే డిలీట్ చేసి ఇలా కాపీ చేసి మనం సగం చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన సగం ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఇక్కడ పేస్ట్ చేస్తే దీనికి సింక్ అయిపోతుంది. సాంగ్ కొంచెం చేంజ్ చేసుకోండి, అంటే లిరికల్ కరెక్ట్గా కొంచెం చేంజ్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, అన్నీ చాలా బాగా సెట్ అయిపోతుంది. లిరిక్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి ఇలా డిస్క్రిప్షన్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను, ఫాంట్ అవి అన్నీ ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఫిల్మ్స్ అలాంటివి కావాలంటే మీరు ప్రింట్ షాప్ నుంచి డౌన్లోడ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మన ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇక మీరు అడుగుకుంటే కామెంట్ చేయాలి.